దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక పోలింగ్ తేదీకి మధ్యలో పట్టుమని 10 రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో బెట్టింగ్ యాప్స్ ఎంట్రీ ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. అవును, కాదేది బెట్టింగులకు అనర్హం అనే చర్చ ఇటీవల మరీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. పైగా ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉండడంతో బంతికి బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ఫలితాలపైన బెట్టింగ్ జోరుగా మొదలైందని టాకు. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నేతల గెలుపోటములతో పాటు మెజార్టీ పైన బలంగా బెట్టింగ్ జరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో గ్రామాలు, మెట్రోపాలిటన్ నగరాలు అనే తారతమ్యాలు ఏవీ లేవు. ఎక్కడికక్కడ ఎవరి స్థాయిలో వారు బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆఫర్లు, ఆప్షన్లు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఏపీలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ మీదనే ప్రధానంగా బెట్టింగ్ జరుగుతోందని వినపడుతోంది. వాస్తవానికి ఈ ఎన్నికలు జగన్ పాలన కావాలా వద్దా అనే అంశంపైన జరుగుతున్నాయని అటు అధికార పార్టీ నేతలతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి. పేదలు, సామాన్యులు జగన్ పాలనే కావాలని కోరుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతుంటే, జగన్ రహిత ఏపీ లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు కూటమి నేతలు చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో తిరిగి జగన్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే అంశంపైనే ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ లో కూడా ఆప్షన్ ఉన్నాయని టాకు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా లేదా అనేదే ప్రధానంగా మారిందని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలు పూర్తిగా జగన్ గెలుపు, జగన్ ఓటమి పైనే జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇదే చర్చ అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ జరుగుతున్న నేపథ్యంలో ఇలా బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే అంశం ప్రధానంగా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందా లేదా అనే విషయంపై బెట్టింగ్ ఆప్షన్ దర్శనమివ్వడం లేదని చెబుతున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.